పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యువతలు క్రేజ్ అంతా ఇంత కాదు. అతను మాట్లాడితే స్టైల్, నడిస్తే స్టైల్, హా అంటే స్టైల్. అసలు అతనంటేనే అభిమానులకు ఒక పిచ్చి. దీన్నే పవనిజం అని ముద్దుగా పిలుచుకుంటారు కూడా. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ క్రేజ్ కు ఏమాత్రం ఢోకా లేదు. బొమ్మ పడిందంటే ఓపెనింగ్ సదిరిపోవాలంతే. అయితే పవన్ తనకున్న ఈ రియల్ గ్లామర్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా లేదా అని చాలా మందిలో అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా పాలిటిక్స్ లో పవన్ అమాయకత్వం, భోలాతనమే ప్రతి సందర్భంలోనూ బయటపడుతుందని అటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఇటు రాజకీయ పరిశీలకులు చూస్తుంటే నిజమే అనిపించేలా ఉందని అంటున్నారు. అసలు పవన్ జనసేనను స్థాపించింది తమ సామాజిక వర్గానికి, తనకు రాజ్యాధికారం దక్కించుకోవడానికా లేదా పల్లకి మోయడానికా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ డైలాగులు, ఊగిపోవడాలు, శపథాలు చేయడాలు, శాపనార్థాలు పెట్టడాలు, ఇంతేనా? ఇంతకు మించి చేసేదేమన్నా ఉందా అని పెదవి విరిచేలా ఉంటుంది పవన్ పొలిటికల్ గ్రాఫ్ చూస్తుంటే అని పరిశీలకుల భావన. తాజాగా తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ యువగలం ముగింపు సభ నవశకం పేరిట నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఈ సభకు జనాలు తరలించారు తెలియదు గాని భారీగానే కనిపించారు. సభలో లోకేష్, చంద్రబాబు నాయుడు రెచ్చిపోయి మాట్లాడారు. లోకేష్ రెడ్ బుక్ అంటూ ఏకంగా ఎర్ర రంగు పుస్తకాన్ని జనాలకు చూపించి జగన్ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ యువ నాయకుడి డైలాగుల్లో పంచులు లేవు, పస అసలే లేదు. అంతా జస్ట్ రొటీన్, విని అలవాటైనదని ప్రేక్షకులు నిరుత్సాహపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు సరి జగన్మోహన్ రెడ్డిని మనసారా తిట్టిపోశారు. తనను 50 రోజులకు పైగా జైలు పాలు చేసిన కోపం, అక్కసు అంతా బెల్లగెక్కినట్లుంది. కానీ తాము అధికారంలోకి ఎందుకు రావాలనుకుంటున్నామని గాని, వస్తే జగన్ కన్నా మెరుగ్గా కొత్తగా ఏం చేస్తామని గాని వివరంగా చెప్పలేకపోయారన్న విమర్శలు మాత్రం వినిపించాయి. సంక్షేమ పథకాల పేరిట సీఎం జగన్ రాష్ట్రాన్ని గుండు కొట్టించాడని అంటూనే తను మాత్రం అవి ఫ్రీ ఇవి ఫ్రీ అంటూ తాయిలాలు చూపడాన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. ఇక జనసేనాని పవన్ మాటలు ఎలా ఉంటాయో, ఎన్ని పంచులు పడతాయో అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చప్పగా మాట్లాడేసి కానిచ్చేశాడు. నవశకం సభలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ కు అగ్రపీఠం వేశారని కొందరైతే అంటున్నారు. కటౌట్లు మొదలు జెండాల దాకా, సభకు స్వయంగా వెళ్లి ఆహ్వానించడం మొదలు వేదికపై కూర్చోబెట్టడం దాకా ఎక్కడా మర్యాద తక్కకుండా జాగ్రత్త పడ్డారని అందరూ అనుకున్నారు. అయితే ఇదంతా తను ఈసారి గెలవడం కోసమే అని, తన కుమారుడు అధికారంలోకి రావడం కోసమే అని పవన్కు తప్ప అందరికీ అర్థమైందని ప్రచారం. అందుకే జనసేన కార్యకర్తలు తమ నేతకు తెలుగుదేశం నేతలు ఎంత ప్రాధాన్యం ఇచ్చినా గత అనుభవాలను తలుచుకుని ఇది అయ్యే పని కాదులే అంటున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా తమ ప్రసంగం ద్వారా అభిమానుల నెత్తిన చెంబుడు నీళ్లు పూశాడని, వారి ఉత్సాహాన్ని నీరుగార్చేశాడని అంటున్నారు. తను ఏదో ఆశించి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వడం లేదని, తమ పొత్తు అర్థం అంతరార్థం కేవలం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమేనని చెప్పారు. 2014లోనూ ఇదే ఆశయంతో బాబుకు మద్దతిచ్చానని, 2019 మాత్రం మిస్ అయిందని తెగ బాధపడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం అలా కాకుండా జాగ్రత్త పడతానని బాబుకు సభావేదిక సాక్షిగా మాటిచ్చేశారు. అంటే జనసేన, జన సైనికులు ఎవ్వరూ ఎలా పోయినా తనకు అక్కర్లేదని, బాబును అధికారంలోకి తీసుకురావడమే తన జీవిత లక్ష్యమని అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగిందని చాలా మంది అంటున్నారు. పంచులు లేవు, ఆవేశం లేదు, ఊగిపోవడం అసలు లేదు. అంతా దేవరవారి చిత్తం అన్నట్లుగా బాబుకు అనుగుణంగానే ప్రసంగం సాగింది. ఈ మాత్రం దానికి పొత్తు అంటూ అంత పెద్ద బిల్డప్లు అవసరమా? సింపుల్గా ఈసారి ఎన్నికల్లో జనసేన తెలుగుదేశానికి స్వచ్ఛందంగా మద్దతిస్తుంది అంటే సరిపోతుందిగా అని అభిమానులు గుసగుసలు పోతున్నట్లుగా సమాచారం. 6 నెలల కిందట అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన వారాహి యాత్ర అధికార పార్టీలో కాసింత గుబులు రేపిందన్న మాట వాస్తవం. కత్తిపూడి, కాకినాడ, వైజాగ్ ఇలా వారాహి ఆగిన ప్రతి చోట అభిమానులు జనసేనాని పవన్ కళ్యాణ్కు బ్రహ్మరథం పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రతి షోలోనూ జగన్ సర్కారుపై పంచి డైలాగులు బలంగానే విసిరాడు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, మొదటి షోలో సీఎం కావాలని నేననుకుంటే సరిపోదు, మీరు కలలుగంటే సరిపోదు, అందరూ అనుకోవాలి అన్నాడు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలదు, చీలిపోనివ్వను అన్నాడు. 3వ వారాహి షో వచ్చేసరికి నేనే సీఎం క్యాండిడేట్ని అని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోరాడాలని కాంక్షించాడు. బీజేపీ అర్థం చేసుకుని అడుగు ముందుకు వెయ్యాలని కోరాడు.
అభ్యర్థించాడు. కానీ అటు నుంచి నో రిప్లై. పైగా బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీ జనసేన పొత్తు ఉంది, అంత మాత్రమే మాకు తెలుసు అని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి సమావేశానికి వెళ్లి పీఎం పక్కనే నిల్చుని వచ్చినా, ఢిల్లీలో అమిత్ షా నడ్డాలకు సూక్ష్మంగా చెప్పినా, మీడియా ముందు నాకు కలవాలనుంది, వారు తేల్చుకోవాలని నర్మగర్భంగా చెప్పినా ఫలితం మాత్రం శూన్యం. అక్కడి నుంచి జనసేనలో అంతర్గత అసంతృప్తి షురూ అయిందని చెప్పాలి. అసలు తమ నాయకుడు పోరాడుతున్నది దేనికోసం, ఎవరి కోసం అన్నది వారికి అర్థం కాని పరిస్థితి తలెత్తింది. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేవలం బీజేపీ బలవంతం చేస్తే మొహమాటం కోసం కాదనలేక, ఎదురు తిరగలేక బరిలో తన సైనికులు నిలిపిన పవన్ కళ్యాణ్కు ఎంతటి చేదు అనుభవం ఎదురైందో అందరికీ తెలుసు. మొదటి నుంచి తెలంగాణలో పోటీ చేయడం తనకిష్టం లేదని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అంటూనే ఉన్నారు. అయితే అమిత్ షా పన్నిన వ్యూహంలో పవన్ బలిపశువు అయ్యాడని చాలా మంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చివరికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ప్రసంగంలో బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు దక్కలేదని విమర్శించారు. పొత్తు ధర్మం అంటే ఇదేనా, ఇంతేనా అని తెలంగాణ జన సైనికులు బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతా చేసి బీజేపీ ఇకపై తాము ఒంటరిగా పోటీ చేస్తామని తెలంగాణలో ప్రకటించడం హాస్యాస్పదం. పోటీ చేద్దామని బలవంతం చేసింది బీజేపీయే కదా. ఏ రకంగా చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కలిసి వస్తుందని తెలంగాణ బీజేపీ అనుకుందో ఇప్పటికీ రాజకీయ పరిశీలకులకు అంతుపట్టడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి ప్రభావం ఆంధ్రాలో జనసేనపై పడుతుందేమోనని కూడా అంటున్నారు. తెలంగాణలోనే దెబ్బతిన్న జనసేనాని ఆంధ్రాలో బాబు పొత్తుతో మరోసారి దెబ్బతినబోతుందా అని కొందరు అంటున్నారు. ఒకవేళ బీజేపీ ఆంధ్రాలో జనసేన తాము మాత్రమే పోటీ చేస్తామని చేయాలని బలవంతం పెడితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి? బీజేపీని కాదనగలరా, బాబును నో అనగలరా అని అభిమానులు తర్జన భర్జన పడుతున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉందని చాలా మంది పరిశీలకులు అంటున్నారు. 2014లో పనిచేసిందని కూడా అంటున్నారు. మరి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ కేవలం గెలిపించే ఫ్యాక్టర్గా మిగిలిపోనున్నారా? కింగ్ మేకరే కానీ కింగ్ కాదని చెప్పబోతున్నారా? అసలు ఏపీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠగా అయితే ఉంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.